దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 86. స్పందన దగ్గరికి చేరిన హృదయ్. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 5 అవుతుంటుంది. అది భార్గవ్ ఇల్లు. ఒక రూంలో బింకు దిగులుగా కూర్చొని ఉంటాడు. జీవం కోల్పోయినట్టుగా ఉన్న స్పందన కిచెన్లో బింకు కోసం పాలు కలుపుతూ, హృదయ్ గారు ఉదయమే వచ్చి ఉంటారు. అంటే వసుంధరాదేవి మేడం చెప్పినట్టు ఈ సమయానికి హృదయ్ గారికి ప్రియాంకకి ఎంగేజ్మెంట్ అయి ఉంటుందా? ఆ ఎంగేజ్మెంట్ జరిగితేనే హృదయ్ గారు కూడా నన్ను మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఎంగేజ్మెంట్ జరిగి ఉంటే బాగుండు అని మనసు చంపుకొని మాట్లాడుతూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, హృదయ్ గారిని ఒక్కసారి చూడాలనిపిస్తుంది, కానీ ఆ ఆశలని చంపుకోవాలి, తప్పదు అని అనుకొని పాలు కలిపి రూమ్లోకొచ్చి దిగులుగా ఉన్న కొడుకుని చూస్తూ దగ్గరికొచ్చి కూర్చొని, మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయలేదు బింకు, కొంచెం ఈ పాలైనా తాగు నానా అంటూ గ్లాస్ దగ్గరికి తీసుకొస్తుంది. బింకు ఆ గ్లాస్ని దూరం జరిపి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడ నాకు అసలు నచ్చలేదు. అమెరికా నుంచి ఇవాళ డాడీ వచ్చి ఉంటాడు. మన డాడీ దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటూ బింకు ముఖం ఒకలా చేసుకొని కన్నీళ్ళు పెడుతూ అడుగుతాడు. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి బింకుని సముదాయించలేక స్పందన ఇబ్బంది పడుతుంటుంది. త్వరగా డాడీ దగ్గరికి మనం వెళ్ళిపోదామమ్మా. నాకు డాడీని చూడాలని ఉంది. డాడీతో ఆడుకోవాలని ఉంది అని బింకు మారంగా అడుగుతుండగా, ఆ మాటలు విని మండిపోతూ భార్గవ్ అక్కడికి వస్తాడు. భార్గవ్తో పాటే లీలావతి కూడా అక్కడికి వస్తుంది. పిల్లోడి మాటలు తను కూడా భరించలేకపోతుంటుంది. ప్లీజ్ అమ్మా, డాడీ దగ్గరికి అని బింకు అనబోతుండగా, బింకు అంటూ భార్గవ్ అరుపు గట్టిగా వినిపిస్తుంది. బింకు వాడి రూపాన్ని చూసి భయపడుతూ ఒక్కసారిగా తల్లిని హత్తుకుంటాడు. స్పందన కూడా ఆ ఇద్దరిని కోపంగా చూస్తూ చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కకు పెట్టి కొడుకుని హక్కున చేర్చుకొని లేచి నిలబడుతుంది. భార్గవ్ వాళ్ళ దగ్గరికొచ్చి, నీ డాడీని నేనైతే ఎవరినో పట్టుకొని డాడీ అంటావేమిట్రా అని అడుగుతాడు. ఛీ, నువ్వు డాడీవి కాదు, హృదయ్ గారే మా డాడీ. నువ్వు బూచోడివి. నాకు నీ మొహం కూడా చూడబుద్ధి కావడం లేదు అంటాడు బింకు వాడిని ఒక రకంగా చూస్తూ. ఏయ్ అంటూ భార్గవ్ చెయ్యెత్తి బింకుని కొట్టబోతుంటే స్పందన కోపంతో ఆ చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆపుతుంది. తను అడ్డుపడేసరికి భార్గవ్ స్పందన వైపు కోపంగా చూస్తుంటాడు. నా కొడుకు మీద దెబ్బ పడిందో ఆ చెయ్యి విరిచేస్తాను భార్గవ్ అంటూ ఆ చెయ్యి కిందికి దింపుతుంది. తన ధైర్యానికి విస్తుపోతుంటాడు. లీలావతి కూడా తనలో ఆ తెగింపుని చూసి ఆశ్చర్యపోతుంటుంది. స్పందన ఇద్దరిని కోపంగా చూస్తూ బింకుని కిందికి దింపి, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకోనానా అని చెప్తుంది. భార్గవ్ని కోపంగా చూస్తూ బింకు బయటికి వెళ్ళిపోతాడు. నన్నే ఎదిరిస్తున్నావు? నీలో ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు భార్గవ్. నా కొడుకు మీద నీ దెబ్బ పడిందో ఎదిరించటం కాదు, చంపేస్తాను అంటుంది స్పందన. వాడు నీ కొడుకు మాత్రమే కాదు, మన కొడుకు స్పందన, అది గుర్తుపెట్టుకో. నా రక్తం పంచుకొని పుట్టినవాడు ఇంకెవ్వరినో పట్టుకుని డాడీ అని పిలుస్తుంటే ఎలా భరించమంటావు అని అడుగుతాడు భార్గవ్. వాడు చిన్నపిల్లాడు, నిదానంగా చెప్పి మార్చుకోవాలి, కానీ కొడితే మారతాడా అని అడుగుతుంది స్పందన. లీలావతి తనని కోపంగా చూస్తూ, మరి అదేదో బింకుకి నువ్వే చెప్పొచ్చు కదా, ఆ హృదయ్ నీ కన్న తండ్రి కాదు, భార్గవ్ నీ కన్న తండ్రి అని చెప్పొచ్చు కదా అని అంటుంది. ఎందుకో నా మనసు దీనికి ఒప్పుకోవడం లేదు. ఈ భార్గవ్ నీకు కన్న తండ్రి అవుతాడని
నా కొడుక్కి అసలు చెప్పాలనిపించడం లేదు అంటుంది స్పందన. స్పందన అంటూ భార్గవ్ గట్టిగా అరుస్తాడు. నువ్వు అరిచినా సరే, నువ్వు కన్న తండ్రి అని నా కొడుక్కి చెప్పలేకపోతున్నాను అని అంటుంది. అందుకని ఇప్పటికి కూడా బింకు హృదయని డాడీ అని పిలుస్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా అని అడుగుతాడు. స్పందన వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని, బింకుకి మరికొన్ని రోజులు హృదయ్ గారు కనిపించకపోతే వాడి డాడీ అనే పిలుపు మర్చిపోతాడని చూస్తున్నాను అని అంటుంది. అది జరగని పని అన్నట్టుగా భార్గవ్ ఇంటి ముందు హృదయ్ కారు వచ్చి ఆగుతుంది. కట్టలు తెంచుకుంటున్న దుఃఖంతో హృదయ్ ఆ కార్ దిగి భార్గవ్ ఇంటి వైపు చూస్తాడు. భార్గవ్ అంటేనే మండిపడే హృదయ్కి వాడి ఇంట్లో అడుగు పెట్టాలనిపించడం లేదు. కానీ స్పందనని, బింకుని చూడాలని ఆరాటంలో మరో ఆలోచన లేకుండా ఆ ఇంటి గేటు తీసుకుని లోపలికి వస్తుంటాడు. బయటికి వచ్చిన బింకు అక్కడ ఉన్న గట్టు మీద కూర్చొని డాడీ డాడీ అంటూ ఏడుస్తూ కన్నీళ్ళు పెడుతుంటాడు. హృదయ్ వాళ్ళ కోసమే వెతుక్కుంటూ వచ్చి డాడీ డాడీ అంటూ కలవరిస్తున్న ఆ పిలుపులు విని అటు పక్కగా చూస్తాడు. కాస్త దూరంలో బింకు కనపడతాడు. డాడీ అంటూ కలవరిస్తున్న ఆ పసివాణ్ణి చూడగానే హృదయ్ మనసు తరుక్కుపోతూ బింకు అని ప్రేమగా పిలుస్తాడు. హృదయ్ గొంతు వినగానే బింకు ఆశగా ఎదురుగా చూసేసరికి హృదయ్ పరిగెత్తుకుంటూ రావడం కనిపిస్తుంది. డాడీ అని పిలుస్తూ బింకు కూడా గట్టు దిగి పరిగెత్తుకుంటూ హృదయ్కి ఎదురు వెళ్తుంటాడు. రూమ్లో ఉన్న స్పందనకి, భార్గవ్కి బింకు పిలుపు వినపడుతుంది. నాన్న బింకు అంటూ హృదయ్ పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తుంటే హృదయ్ పిలుపు కూడా వాళ్ళకి వినిపిస్తుంటుంది. చాలా రోజుల తర్వాత హృదయ్ గొంతు విన్న స్పందన మనసు అలజడిగా స్పందిస్తుండగా ఎదురుగా ఉన్న విండోల నుంచి హృదయ్ పరిగెత్తుకుంటూ బింకు దగ్గరికి వెళ్ళడం ముగ్గురికి కనిపిస్తుంటుంది. ఎన్నో రోజుల తర్వాత మనసులో ప్రాణంగా నిలిచిన తన ప్రియసకుడు తన కళ్ళకి కనిపించేసరికి ఇక స్పందన కాళ్ళు అక్కడ నిలబడలేదు. కాస్త అడ్డుగా ఉన్న భార్గవ్ని పక్కకు నెట్టి భార్గవ్ లీలావతి ముందు నుంచే తను ఫాస్ట్గా పరిగెత్తుతూ బయటికి వెళ్తుంటుంది. అలా వెళ్తున్న స్పందనని చూసి ఈ ఇద్దరు అవాక్కవుతుంటారు. స్పందన బయటికి వెళ్ళేసరికి హృదయ్ బింకుని ఎత్తుకొని ప్రాణంగా హగ్ చేసుకుని ముద్దులు పెడుతుంటాడు. డాడీ ఐ మిస్ యూ అంటూ బింకు కూడా ఎమోషనల్గా హృదయ్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకొని పోతాడు. హృదయ్ని చూసిన సంతోషంలో స్పందన పరిగెత్తుకుంటూ రాబోయి అంతలో తన స్థితి గుర్తొచ్చి కాస్త దూరంలోనే కష్టంగా ఆగిపోతుంది. హృదయ్ ఇంకా స్పందనని చూడలేదు. భార్గవ్ వీల్చైర్ జరుపుకుంటూ లీలావతి అక్కడికి వచ్చి స్పందన వెనుకగా నిలబడి బింకుని ఎత్తుకున్న హృదయని కోపంగా చూస్తుంటారు. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నానా అంటూ హృదయ్ బాబుని ప్రాణంగా హక్ చేసుకుని కంటతడి పెడుతుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి స్పందన కళ్ళలో కూడా కన్నీళ్లు ఆగటం లేదు. బయట్నుంచి అప్పుడే శేఖర్ కూడా అక్కడికి వచ్చి అదంతా చూస్తూ అక్కడే ఆగిపోతాడు. ఇంకెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు డాడీ, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, నాకిక్కడ అస్సలు ఉండాలనిపించడం లేదు అని బింకు అనడంతో స్పందన కోసం హృదయ్ ముందుకు చూసేసరికి స్పందన కనిపిస్తుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళని చూస్తున్నందుకు ఒక పక్క ఆనందంగా కూడా అనిపిస్తూ స్పందన అంటూ హృదయ్ బాబుని ఎత్తుకొని ఆతృతగా తన దగ్గరికి రాబోయేసరికి సడన్గా అడుగులు మధ్యలోనే ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో భార్గవ్ అడ్డు వచ్చాడు కాబట్టి. భార్గవ్ని చూడగానే హృదయ్ కళ్ళు ఎరిపెక్కుతుంటే ఎందుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు భార్గవ్. నేను స్పందనతో మాట్లాడాలి అంటాడు హృదయ్. శేఖర్ దగ్గరికొచ్చి ముందు బాబుని తీసుకుని నాకివ్వు భార్గవ్, నేను బాబుని తీసుకుని వెళ్ళిపోతాను, తర్వాత మీరు మాట్లాడుకోండి అని అంటాడు. బింకునిలా ఇవ్వు అంటూ భార్గవ్ గుంజుకోబోతుంటే నేను రాను,
మా డాడీ దగ్గరే ఉంటాను అంటూ బింకు హృదయని గట్టిగా పట్టుకుంటాడు. ఏయ్! ఎవడ్రా మీ డాడీ? మీ డాడీని నేను అని చెప్తున్నాను కదా! అంటాడు భార్గవ్. కాదు. నువ్వు మా డాడీవి కాదు. వీరే మా డాడీ అంటూ బింకు హృదయ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. రేయ్ బింకు! అంటూ భార్గవ్ బాబుని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. మరుక్షణమే ఆ చెయ్యి హృదయ్ చేతిలో మెలికలు తిరుగుతుంటుంది. వాడు నొప్పితో అల్లాడిపోతూ నా చెయ్యి వదులు అంటాడు భార్గవ్. హృదయ్ అలా చేస్తుంటే లీలావతి, శేఖర్ కోపంగా చూస్తుంటారు. స్పందన మాత్రం కంటతడి పెడుతూ అదంతా మౌనంగా చూస్తుంటుంది. అసలే జరుగుతున్న పరిణామాలకి ఆవేశంగా ఉన్న హృదయ్ ఒక చేత్తో బింకుని ఎత్తుకొని ఇంకొక చేయితో వాడి చెయ్యి గట్టిగా మెలతిప్పుతూ పసిపిల్లాడి మీద చెయ్యి చేసుకొని చూస్తావురా ఈడియట్ అని అదే ఆవేశంతో కాలు ఎత్తి వాడి కడుపున గట్టిగా తంతాడు. ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి కొంచెం దూరంలో పడతాడు. తమ్ముడు అలా పడేసరికి లీలావతి కోపం తెచ్చుకుంటూ మిస్టర్ హృదయ్, నా తమ్ముడి ఇంటికొచ్చి నా తమ్ముడి మీద దౌర్జన్యం చేస్తున్నావేంటి అని అడుగుతుంది. అసలు నువ్వెవరు అని ఆమెను కూడా ఆవేశంగా అడుగుతాడు. నేను భార్గవ్ అక్కని అని సమాధానం ఇస్తుంది. నేను స్పందనతో మాట్లాడాలి. ఇప్పుడు నన్ను ఎవరు డిస్టర్బ్ చేసినా ఇలాగే ఉంటుంది అని చూపుడు వేలు పెట్టి హెచ్చరిస్తాడు. కింద పడిన భార్గవ్ నొప్పితో నెమ్మదిగా లేస్తుండగా శేఖర్ వెళ్ళి అతన్ని లేపుతాడు. రే హృదయ్ అంటూ భార్గవ్ ఆవేశంగా వస్తుంటే ఆగు భార్గవ్ అంటుంది లీలావతి. అక్క మాటతో భార్గవ్ అక్కడ ఆగిపోతాడు. అతను స్పందనతో మాట్లాడడానికి వచ్చాను అంటున్నాడు. అదేదో మాట్లాడి వెళ్ళిపోతాడు. నువ్వు సైలెంట్గా ఉండు అంటుంది లీలావతి. శేఖర్ హృదయ్ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో పిల్లాడెందుకు? నేను పిల్లాన్ని ఎత్తుకొని పక్కకు వెళ్తాను. మీరు మాట్లాడుకోండి అని అంటాడు. మాట్లాడేటప్పుడు బాబు లేకపోతేనే కరెక్ట్ అని హృదయ్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇలారా బింకు అని శేఖర్ ఎత్తుకోబోతుంటే నేను రాను, మా డాడీ దగ్గరే ఉంటాను అంటాడు బింకు హృదయని గట్టిగా పట్టుకొని. నేను మళ్ళీ తర్వాత నిన్ను ఎత్తుకుంటానన్నా, కొద్దిసేపు వెళ్ళు అని హృదయ్ రిక్వెస్ట్ చేస్తాడు. నన్ను మమ్మీని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు కదా డాడీ అని అడుగుతాడు బింకు ఏడుపు మొహంతో. ఏం చెప్పాలో తెలియక హృదయ్ స్పందన వైపు చూస్తాడు. స్పందన మౌనంగా చూస్తూ నిలబడి ఉంటుంది. బింకు అలా మాట్లాడుతుంటే భార్గవ్కి రక్తం మరుగుతుంటుంది. హృదయ్ బాబు బుగ్గన ముద్దు పెట్టి తీసుకెళ్తా నానా, కొంచెంసేపు నువ్వు అతనితో వెళ్ళు అని హృదయ్ బాబుని శేఖర్కి ఇస్తే అతను బాబుని తీసుకుని దూరంగా వెళ్తాడు. భార్గవ్, లీలావతి మిడిగుడ్లు వేసుకుని వాళ్ళనే చూస్తుంటే హృదయ్ చనువుగా స్పందన చేపట్టుకొని అక్కడే వాళ్ళకి దూరంగా తీసుకెళ్తుంటాడు. అది భరించలేని భార్గవ్ ముందుకు అడుగు వేయబోతుంటే ఆగు భార్గవ్ అంటూ లీలావతి తమ్ముడు చేపట్టుకొని ఆపుతుంది. ఏంటక్క ఇది? నా ముందే నా శత్రువు నా పెళ్ళాన్ని చేపట్టుకుని వెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటాడు ఆవేశంగా. అతన్ని పెళ్ళాన్ని బయటకు తీసుకెళ్లడం లేదు కదా, ఇక్కడే కదా మాట్లాడేది. ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోనివ్వు. ఏం మాట్లాడినా నీ పెళ్ళాం హృదయ్ దగ్గరికి వెళ్ళదని నాకు అర్థమైంది అని అంటుంది. ఇంతకు ముందు వరకు బాధపడుతున్న హృదయ్ ఇప్పుడు మాత్రం స్పందన మీద కోపంతో తన చేయి పట్టుకొని లాక్కొని వచ్చినట్టుగా తీసుకొచ్చి ఒక చెట్టు కింద నిలబెట్టి, ఏంటి స్పందన ఇదంతా? నేను విన్నది చూస్తున్నది అంతా నిజమేనా? ఈ భార్గవ్ గాడు నిజంగా నీ భర్తేనా అని అడుగుతాడు. కన్నీళ్లు దిగమింగుకొని అవును అన్నట్టుగా కష్టంగా తల ఊపుతుంది. తన ఆన్సర్ విని హృదయ్ మనసు మరొక్కసారి ముక్కలవుతుంటుంది. ఇప్పటి వరకు ఎవరో చెప్తే విన్నాడు కానీ ఇప్పుడు తను కూడా అదే నిజమని అంటుంటే భరించలేకపోతున్నాడు. హృదయ్ వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ మరి వీడు బతికి ఉండగానే చచ్చాడని ఎందుకు చెప్పావు? పసుపు కుంకాలు ఎందుకు తీసేశావు అని ప్రశ్నిస్తాడు. ఆ టైంలో అతని మీద కోపంతో అలా చేశాను.
అని అంటుంది. భర్త మీద ఎంత కోపంగా ఉన్నా భర్త బతికి ఉండగానే చచ్చాడు అని ఏ భార్య చెప్పదు. పసుపు కుంకాలు తీయదు స్పందన. ఒకవేళ అలా చేసిందంటే తన దృష్టిలో ఆ భర్త పచ్చి దుర్మార్గుడై ఉంటాడు. అలాంటి దుర్మార్గుడితో నువ్వు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. బింకుని తీసుకుని నాతో పాటు వచ్చేయ్. మిమ్మల్ని తీసుకెళ్ళడానికే నేను వచ్చాను అంటాడు హృదయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు స్పందన సమాధానం ఏంటి? స్పందన బింకుని హృదయ్ తీసుకెళ్ళగలుగుతాడా? ఆ ఇద్దరిని తిరిగి సొంతం చేసుకుంటాడా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.